అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం దేవుని పిలుపు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిలుపు అనే మాటని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పిలుపులో ఉన్న గొప్పతనాన్ని, ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తున్నాం. నేటి ఉదయకాలం మందు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఏం చెప్తున్నాడో మనం చదువుకున్న లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ఉదయకాలం మందు దేవుని వాక్యం వింటూ దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని ఒక పిలిచి ఆయన మనకు ఒక జ్ఞానాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. జ్ఞానం తెచ్చుకోమని ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలని దేవుడు లేఖన భాగములో మనం గమనించవచ్చు. మనకి జ్ఞానం లేని వారం ఉంటుండగా, ఆయన జ్ఞానవంతుడై ఉంటుండగా తన బిడ్డలను ఆయన తన జ్ఞానము చేత, తన బోధల చేత, తన మాటల చేత, తన వాక్యము చేత, తను మన జీవితాల్లో జరిగిస్తున్న కొన్ని సంఘటనల రీత్యా ఆయన మనల్ని కాపాడుతూ, రక్షిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తున్న గొప్ప జ్ఞానవంతుడైన దేవుడు. ఇక్కడ మనం చదువుకుంటే ఎవరైతే సోమరులుగా ఉంటారో, ఎవరైతే బద్ధకంగా ఉంటారో, ఎవరైతే సోమరి లాంటి జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళు చీమల యొద్దకు వెళ్ళి, దేవుడు పిలుస్తున్న ఈ పిలుపు ఏంటంటే, ఓ సోమరులారా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే సోమరులో వాళ్ళు చీమల యొద్దకు వెళ్ళి, చీమ మానవుని ముందు చాలా చిన్నది, చాలా చిన్న జీవిగా మనం గుర్తించవచ్చు. వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను అని బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. చీమలు వాటి నడతలను మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎవరో మనకి బోధించాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి మనం చీమల యొక్క నడతను మనం చూస్తూ ఉంటాం. అది ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి క్రమముగా అవి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. అవి కుడికి కానీ ఎడమకు కానీ ఎటూ జరగవు. అది వంకరగా లైన్ వెళ్తున్నా ముందు చీమ ఎలా వెళ్తుందో వెనకాల చీమ కూడా అలానే వెళ్తూ ఉంటుంది. వాటి గమ్యస్థానము అందరూ కలిసి ఏకంగా ఒక చీమ వెనకాల ఒక చీమ గమ్యస్థానానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. వాటి నడతల్లో ఉన్న గొప్పతనం, జీవి చిన్నదే, మానవుని శక్తి ముందైతే చీమ చాలా చిన్నది. కానీ వాటి నడతల విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మానవాళి జ్ఞానము అభివృద్ధి చెందటానికి, జ్ఞానము తెచ్చుకొనటానికి చీమల యొక్క నడతలు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం చీమల లైన్లో వెళ్తూ ఉంటే దానిని మనము డిస్టర్బ్ చేసామనుకోండి, ఆ లైన్ వెళ్ళి మనం బ్రేక్ చేసి కదిపామనుకో, అది చల్లా చెదురుగా అటు ఇటు ఇటు చెదిరిపోయి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే, కొన్ని నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ అవి లైన్ వరుసలోనే చీమలు వెళుతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా వెళ్ళి మనలాంటి వాళ్ళు వెళ్ళి ఆ లైన్ని మనము ఇబ్బంది పెట్టేటట్టుగా దాన్ని మనం కలిగించిన కొన్ని సెకండ్లు మాత్రమే, కొన్ని క్షణాలు మాత్రమే అది చెల్లాచెదురుగా అటు ఇటు ఎడమ వైపు కుడివైపు తనకిష్టం వచ్చిన దారిలో వెళ్తాయి. కానీ మళ్ళీ ఒక నిమిషం 2 నిమిషాల తర్వాత మనం గమనిస్తే అది ఒకదాని వెనక ఒకటి నడతలు అవి వెళ్తూ ఉంటాయని లేఖను మనం గమనించుకోవచ్చు. చీమల యొక్క నడత ఎంత కరెక్ట్గా వెళ్తుందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తుంది, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన నడకలైతే చల్లా చెదురుగా ఇష్టమైన నడకలు, మన మార్గాలు, మన నడతలు, మన నడక పాపపు నడక, మన నడక సాతాను సంబంధమైన నడక, మన నడక పరిశుద్ధమైన నడక కాదు. మన నడక పాపానికి పరుగులిడిన నడక, మన కాళ్ళు పాపానికి పరుగులిడిన నడక. అయితే దేవుడు మన జీవితాల్ని మార్చివేసి పరిశుద్ధమైన మార్గంలో, నిజమైన మార్గంలో, సత్యమైన మార్గంలో, పరలోక మార్గంలో, జ్ఞానం కలిగిన మార్గంలో, అంతిమంగా పరలోకంలోకి వెళ్ళే మార్గంలో మనల్ని ఉంచాడు. అందుకే ఉదయకాల సమయం ముందు
ఆయన మాటలను జ్ఞాపకం చేసుకొని మనం ఆయనను స్తుతించే స్థితిలో మనం ఉంటున్నాం. కారణం ఏంటంటే మన పాపపు మార్గాన్ని, మన పాపపు నడతను, మన పాపపు నడక జీవితాన్ని ఆయన మార్చివేశాడు. చీమల వలె మన చీమల వలె మన నడకను ఆయన క్రమపరిచిన వాడుగా ఉన్నాడు. క్రమము లేకుండా చెల్లాచెదురుగా మనము చెదిరిపోయి జీవిస్తూ ఇష్టానుసారంగా మనం జీవిస్తుండగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఇష్టానుసారమైన నడకలో ప్రయాణం చేస్తూ ఉండగా చీమల వలె సరైన నడతలోకి తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచుట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు నమ్మకం ఉంచుట ద్వారా, ఆయన ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుట ద్వారా మనం పరిశుద్ధులమై మన నడతలను, మన నడకలను, మన మార్గాలను మనం క్రమపరుచుకొని చీమల వలె మనము జ్ఞానము తెచ్చుకొని ఇప్పుడు జ్ఞానమైన మార్గంలో మనం వెళ్తున్నాం. ఇంకా దేవుణ్ణి ఎరగని వారు సోమరులతో దేవుని వాక్యము పోల్చుకుంటూ ఉన్నాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొను. మనమైతే దేవుడు మనకి ఇచ్చిన ఆ జ్ఞానము, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించుట ద్వారా మన నడతలను ఆయన క్రమపరిచాడు. చీమల వలె మనము సరైన దారిలో వెళ్తున్నాం. చీమల వలె ఒక క్రమమైన పద్ధతిలో మనం వెళ్తున్న స్థితిలో మనల్ని ఉంచిన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, చీమల యొద్దకెళ్ళి వాటి నడతలను జ్ఞాపకం తెచ్చుకోమని మమ్మల్ని పిలిచిన దేవా మీకు వందనములు. మా నడతలను, మా నడకలను క్రమపరిచినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.